ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరంలో చేరి ఉన్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాదు, సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ 2026 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకరితో ఒకరు చెప్పుకోండి. మీ ఇంట్లో వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. దేవుడు ఈ సంవత్సరం నిజంగా మనందరి యొక్క జీవితాల్లో ఆశీర్వాదకరముగా ఈ సంవత్సరం ఉంచునుగాక. ఆమేన్. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరం దేవుడు మన సంఘానికి ఒక వాగ్దానం, అలాగే వ్యక్తిగతంగా మనకి ఒక వాగ్దానాన్ని ప్రభు ఇస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం కూడా నేను దేవుని యొక్క సముఖంలో, ప్రభువా ఈ సంవత్సరం 2026 సంవత్సరం నువ్వు సంఘానికి ఇస్తున్న వాగ్దానం ఏంటి అని ప్రార్థన చేస్తూ ఉన్నా. చాలా విచిత్రమైన వాగ్దానాన్ని ప్రభు ఈ సంవత్సరం మన సంఘానికి ఆయన ఇస్తూ ఉన్నాడు. అదేంటో చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం. ఇదిగో, చాలా జాగ్రత్తగా వినాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. చూడండి, ఈ సంవత్సరం మనతో ప్రభు చేసిన వాగ్దానం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. చాలా మందికి ఈ మాట యొక్క అర్థం సరిగా అర్థం కావట్లా. ఏమండి, ఈ బైబిల్ రాయబడిన దగ్గర నుంచి ఈ మాట ఉంది, ఇది మా ముత్తాతలు చదివారు, తర్వాత మా తాతలు చదివారు, తర్వాత మా తండ్రులు చదివారు, తర్వాత ఇప్పుడు మేము చదువుతున్నాం, తర్వాత మా పిల్లలు చదువుతున్నారు. ఇదిగో త్వరగా వస్తున్నాను అంటున్నాడు. రావట్లేదు కదా, ఇలాగే ఉంటారులేండి అని చాలా మంది భ్రమపడుతూ ఉన్నారు. అవును, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు కూడా భ్రమపడుతున్నారు. అయితే మీకు ఒక శుభవార్త ఏంటో చెప్పనా? ఆయన ఏ సంవత్సరం వస్తాను అని గాని, ఏ నెల వస్తానని గాని, ఏ తారీఖు వస్తానని గాని, ఆ రోజున ఏ టైంకి వస్తానని కానీ చెప్పలేదు. నేను మీతో ఒక మాట చెప్పి ఉన్నాను గత కాలంలో. అదేంటిదంటే, దేవుని యొక్క మొదటి రాకడే క్రిస్మస్ కదా. యేసు ప్రభు యొక్క మొదటి రాకడే క్రిస్మస్. ఆయన లోకరక్షకునిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వస్తాడు అని ప్రవక్తలు ప్రవచించారు గాని, ఆయన ఏ సంవత్సరం వస్తాడు, ఏ నెల వస్తాడు, ఏ తారీఖు వస్తాడు, ఆ తారీఖున ఏ టైంలో ఆయన పుడతాడు అని ఎవరు కూడా ప్రవచించాల. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే మీకు ఒక మాటలో చెప్పాలంటే, మొదటి రాకడ ఏ విధంగా సంభవించిందో ఈ రెండవ రాకడ కూడా ఆ విధంగానే సంభవించబోతుంది. అది మీరు తెలుసుకోవాలి. అవునండి, మొదటి రాకడ ఆయన లోకరక్షకునిగా వచ్చినప్పుడు ఆ పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చి పొలంలో తమ మందలను కాసుకున్న గొర్రెల కాపర్లు చెప్తేనే గాని ఈ భూమి మీద ఉన్న మనుషులకు తెలియలేదు. అందరూ హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? ఆయన రాత్రి టైంలో పుట్టి ఉన్నాడు. కన్యకైన మరియ ఆయన ప్రసవించి పొత్తిగుడ్డలతో చుట్టి ఒక పశువుల పాకలో తొట్టిలో పొరుండబెట్టిన విషయం
ఈ ప్రపంచానికి తెలియనే తెలియదు. దేవదూత పరలోకం నుంచి దేవదూతల సైన్య సమూహం దిగి వచ్చి, ఒక దేవదూత వచ్చి అక్కడ పొలంలో తమ మందలు కాసుకుంటున్న గొర్రెల కాపరులకు చెప్తేనే గాని ఆ యొక్క వార్త తెలియలేదు. ఆ వార్త తెలియలేదు. కాబట్టి ఈ దినమున నా ప్రియమైన సహోదర సహోదరి, అది ఎలాగా ఏమంటారు మర్మంగా దాచబడి ఉందో, ఈ రెండవ రాకడ కూడా ఆ విధంగానే సంభవించబోతుంది. అయితే ప్రభు ఆయన రాకడ యొక్క సూచనలన్నీ కూడా చెప్పి ఉన్నాడు. ఆయన రాకడ సమయంలో ఏం జరగబోతుందో, ఎలాంటి సూచనలు ఉంటాయో ప్రభు ముందుగానే చెప్పి ఉన్నాడు. ఆ సూచనలన్నీ కూడా నెరవేరిపోయాయి. అవును, ఏంటి ఆ సూచనలు? నోవహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుడు దినముల్లో జరుగుతుంది. లోతు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుడు దినముల్లో జరుగుతుంది. జనులు ఇల్లు కడతా ఉంటారు. అవును, ఎన్ని ఇల్లు కడుతూ ఉన్నారు. జనులు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతూ ఉంటారు, నారు నాటుతూ ఉంటారు. ఇలా మనం చూసినట్లయితే లోక సంబంధమైన పనుల్లో అంతా కూడా మునిగి తేలుతూ ఉంటారు. అవునండి, చూడండి, ముహూర్తాలు లేవు అంటూనే ఉంటారు. పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ స్థలం కనబడినా అక్కడ ఇల్లు కట్టేస్తూనే ఉన్నారు. అలాగే మరి చూడండి, వ్యవసాయం చాలా ముమ్మరంగా జరుగుతూనే ఉంది. ఓ ప్రక్క నష్టం వస్తున్నా ఇంకా వ్యవసాయం జరుగుతూనే ఉంది. అంత మాత్రమే కాదు, ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకమంతా కూడా లోక సంబంధమైన పనుల్లో మునిగి తేలుతూ ఉంటారని అర్థం. ఎవరికి కూడా దేవుని వైపు కన్నులెత్తి చూడటానికి, దేవుని గురించి ఆలోచించడానికి టైం ఉండదు అని అర్థం. అంతా బిజీ అయిపోతారు. దేవుని మందిరంలో ఒక 2 గంటల ఆరాధనకి రావడానికి కూడా చాలా బిజీ అయిపోతూ ఉంటారు. అలాంటి టైంలోనే దేవుని యొక్క రాకడ సంభవిస్తుంది. ఇది ఒక సూచన. ఇది ఇప్పుడు జరుగుతా ఉంది ఈ సూచన. ఇంకోటి, జనముల మీదకి జనం, రాజ్యముల మీదకి రాజ్యములు లెగుస్తాయి. అవునండి, ఇది జరుగుతా ఉంది. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. అవును, విస్తారంగా జరుగుతూ ఉన్నాయి. తుఫాన్లు, భూకంపాలు, కరువులు అన్ని కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ జరిగిపోతూ ఉన్నాయి. ఇంకా మనం కానీ చూసినట్లయితే దేవుని యొక్క రాకడ సూచనలు ఎంత ఎక్కువగా జరిగిపోయాయి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, సంఘం ఎత్తబడిన తర్వాత, అంటే దేవుని రాకడ సంభవించి సంఘం ఎత్తబడిన తర్వాత 666 ముద్ర రావాలి. ఏం చెప్తాను? దేవుని రాకడ సంభవించి సంఘం ఎత్తబడిన తర్వాత 666 3 6లు 666 ముద్ర రావాలి. ఆల్రెడీ అది ఇప్పుడే వచ్చేసింది. ఎంత అడ్వాన్స్ గా వెళ్ళిపోతూ ఉంది చూడండి. దేవుని రాకడ ఇంకా రాలా, సంఘం ఇంకా ఎత్తబడలా. కానీ ఆ యొక్క రాకడ తర్వాత జరగబోయే అన్ని ఇప్పుడు జరిగిపోతూ ఉన్నాయి. అది నేను చెప్తున్న మాట. ఇంకా అంత మాత్రమే కాదు, క్రీస్తు విరోధి వస్తాడు. వానినే అందరు కూడా అంత్యక్రీస్తు అంటూ ఉంటారు. అంత్యక్రీస్తు అనేది బైబిల్లో, తెలుగు బైబిల్లో లేదు. ఇంగ్లీష్ బైబిల్లో యాంటీ క్రైస్ట్ అని ఉంటుంది, తెలుగు బైబిల్లో క్రీస్తు విరోధి అని ఉంటుంది. ఆ క్రీస్తు విరోధి వచ్చి యూదులతో ఒప్పందం చేసుకొని సొలొమోను దేవాలయాన్ని కట్టించడానికి ఆర్డర్స్ ఇస్తాడని రాయబడింది ప్రకటన గ్రంథంలో. కానీ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ గా వెళ్ళిపోతుంది ఈ యొక్క లోకం అంటే, ఎంత అడ్వాన్స్ గా వెళ్ళిపోతుంది ఇది యొక్క లోకం అంటే, ఆల్రెడీ సొలొమోను దేవాలయం కట్టడానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసేసుకొని ఉన్నారు, అంటే ప్లాన్ తయారు చేసేసుకొని ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి ఏమంటారు, ఎర్రని పెయ్యని వాళ్ళు ఆ యొక్క బలి ఇచ్చి ఉన్నారు.
అవును, అది దేవుని యొక్క మందిరాన్ని కట్టే ముందు ఆ ఎర్రని పెయ్యి బలి ఇవ్వాలి. దాని బూడిదతో అదంతా కూడా శుద్ధి చేయాలని ఆ పాత నిబంధనలో మనం చూస్తాం. సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు వాళ్ళు ఏ విధంగా చేసి ఉన్నారు. అదంతా కూడా ప్రాసెస్, అంటే ఆ యొక్క ఆ ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా అడ్వాన్స్ గా వెళ్ళిపోతా ఉంది. ఈ యొక్క దేవుని యొక్క రాకడ సంభవించిన తర్వాత ఈ భూమి మీద 7 సంవత్సరాల శ్రమలు జరగబోతున్నాయి. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఆ మహాశ్రమలప్పుడు మనం కానీ చూసినట్లయితే యూఫ్రటీస్ నది అది ఎండిపోబోతుంది. వాక్యంలో ప్రకటన గ్రంథంలో ఉంటుంది అన్నమాట. అది ఎండిపోవడం వలన అటువైపు ఉన్న రాజులు ఇటువైపు రావడానికి మార్గాన్ని సరళం చేయబడి ఉంటుంది అని రాయబడుతుంది. సరళం చేయబడుతుంది అని. కానీ వివరాల్లోకి వెళ్తే వార్తలు ఏం చెప్తున్నాయంటే ఆల్రెడీ ఆ యొక్క నది ఇప్పుడే ఎండిపోయింది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడే ఎండిపోయింది. దేవుని రాకడ సంభవించలేదు. ఆ యొక్క శ్రమల కాలం ప్రారంభం అవ్వలేదు. ఇప్పుడే ఎండిపోయింది. మీకు ఇంకో మాట చెప్తాను. అదేంటిదంటే 7 సంవత్సరాల శ్రమలు అయిన తర్వాత ప్రభు ఆయన ఆ పరలోకం నుంచి భూమి మీదకి రాబోతున్నాడు. ఈ భూమి మీదకి అడుగు పెట్టబోతున్నాడు. ఆయన ఎక్కడ అడుగు పెడతాడు? ఎక్కడి నుండి అయితే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడో ఆ పర్వతం మీద ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అదేదో కాదు, ఒలీవల కొండ. ఆ ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెట్టినప్పుడు ఆ కొండ 2 భాగాలు అయిపోబోతుంది. ఆ 2 భాగాలు అయిపోయి మధ్యలో పెద్ద లోయ ఏర్పడబోతుంది. ఆ లోయని ఏమంటారంటే అర్మగెద్దోన్ అంటారు. అక్కడ ప్రభుకి క్రీస్తు విరోధికి యుద్ధం జరగబోతుంది. అది ఆ కొండ ఇప్పటికే అది బీట్లు వాడుతా ఉంది. అంటే ఆ ఒలీవల కొండకి ఇప్పుడే బీట్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే నేను అంటాను, ఎంత అడ్వాన్స్ గా వెళ్ళిపోతా ఉందో చూడండి. ప్రకటన గ్రంథంలో ప్రభు రాయించిన ఆ యొక్క మాటలు, జరగబోయే కార్యాలు ఎంత అడ్వాన్స్ గా అంటే ముందుగా వెళ్ళిపోతా ఉన్నాయి చూడండి. మనం మాత్రం రానియండి చూద్దాం. ఏంటంట? దేవుని యొక్క రాకడా రానియండి చూద్దాం అని రాత్రి మనం చూసి ఉన్నాం. కాలాన్ని మనం ఎరగటంలా. దేన్ని ఎరగడంలా? కాలాన్ని మనం ఎరగడంలా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన రాకడ సంభవించినప్పుడు అప్పుడు నేను సిద్ధపడతానులే అనుకుంటున్నారు. అది వాక్యంలో రాయబడింది ఏంటంటే బుద్ధి లేని కన్యకలు ఆ విధంగా అనుకుంటారు. ఎవరు అనుకుంటారు చెప్పండి? బుద్ధి లేని. అవును, వాళ్ళు ఏమనుకున్నారు? బుద్ధి లేని కన్యకలు. పెండ్లి కుమారుడు మా యొక్క దివిటీల్లో ఉన్న నూనె ఆరిపోయేలోపు రాకపోతాడా? ఒకవేళ ఆయన రాకపోతే బుద్ధిగల కన్యకలు ఉన్నారుగా మన అక్కలు, వాళ్ళని కొంచెం నూనె అడుక్కుందాం అనుకున్నారు. వాళ్ళు పోస్తారులే అనుకున్నారు. అయితే వాళ్ళు అనుకున్నారు, కానీ వీళ్ళ దివిటీలు ఆరిపోయే టైంలో వాళ్ళ పక్కన ఉన్న బుద్ధిగల కన్యకలను అడుక్కున్నారు. వీళ్ళేం చెప్తున్నారంటే, అమ్మా మేము సిద్ధిల్లో కొంచెం నూనె తెచ్చుకున్నాం, అది మా దివిటీల్లో పోస్తుంది నిండిపోద్ది, ఇది మీకు ఇచ్చామనుకో మీకు మాకు చాలు, కాబట్టి మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఒకటి, మా దివిటీల్లో నూనె ఆరిపోయే లోపు పెండ్లి కుమారుడు రాకపోతాడా అనుకున్నారు. 2, ఒకవేళ ఆయన ఆలస్యం చేశాడనుకో మాతో పాటు ఉన్న ఆ యొక్క బుద్ధిగల కన్యకలని అడుక్కోవచ్చు, వాళ్ళు మాకు నూనె పోస్తారు అనుకున్నారు. ఈ 2 ప్రయత్నాలు వాళ్ళు అనుకున్నారు, కానీ ఆలోచనలు అవి నెరవేరలేదు. కాబట్టి మనం బుద్ధి లేని వాళ్ళగా ఉండొద్దు. అందరూ హల్లెలూయా చెప్పండి. బుద్ధి కలిగిన వాళ్ళగా మనం ఉందాం. దేవుని యొక్క రాకడ సూచనలు సంభవిస్తున్నప్పుడు ఆయన రాకడ రానిలే చూద్దాంలే కాదు. ఆయనే మనుషుడు కాదు, వచ్చి ఒక్కొక్కరి ఇంటికి వచ్చి అమ్మా వస్తావా
సిద్ధపడ్డావా? ఇప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు అడుక్కుంటా ఉంటారు కదా ఒకరు. ఇప్పుడు దూరంగా ఉన్న ఇల్లు బయలుదేరుతారు. కొంచెం వచ్చే దారిలో ఉన్న వాళ్ళ, అక్క సిద్ధపడ్డావా, నేను చర్చికి వెళ్తున్నాను వస్తావా అని అడుగుతారు. ఈ అక్క అని చెప్తుంది 2 నిమిషాలు ఉండి అంటది. ఎన్ని నిమిషాలు? 2 నిమిషాలు ఉండి ఇదిగో వచ్చేస్తున్నాను అంటది. 2 కాదు, 2 పక్కన ఇంకో 0 పెట్టాలి. ఎంత అవుద్ది? 20 నిమిషాలు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏం బయలుదేరటానికి ఒక 20 నిమిషాలు. మళ్ళీ వీళ్ళిద్దరు బయలుదేరి మళ్ళీ వచ్చే దారిలో ఇంకో ఇల్లు. ఇలా ఆ చివరింట ఆమె బయలుదేరింది. మందిరానికి వచ్చేటప్పుడు గంట పైన అయిపోయింది. ఈలోపు గంట ఆరాధన కూడా అయిపోయింది. అందరూ హల్లెలూయా చెప్పండి. అది మందిరం ఆరాధన కాబట్టి ఆరాధన నడుస్తూ ఉంటారు 2 గంటలు, నిదానంగా వస్తూ ఉంటారు ఈ అక్కలందరూ. అయితే దేవుని యొక్క రాకడ అలాంటిది కాదమ్మా. ఆర్భాటముతో, మహాబూర ధ్వని శబ్దముతో, దేవుని బూరతో ప్రభు దిగి వస్తాడు. అది ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో దిగి దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు అది అందరికీ వినబడదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా మైండ్ పెట్టి చెవులు పెట్టి వినండి. అది అందరికీ వినబడదు. ఎవరైతే దేవుని యొక్క రాకడికి సిద్ధపడి ఆత్మయందు మెలకువగలిగి ఉంటారు. ఎందుకంటే ఆత్మయందు మెలకువ అంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన పగలు, అమెరికాలో వాళ్ళకి రాత్రి. మనమే మెలకువగున్నాం, వాళ్ళేమో నిద్రపోతున్నారు. మనం మెలకువగున్నా లేదా మనం నిద్రపోతున్నా మనం ఆత్మలో మెలకువగలిగి ఉండాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ శరీర సంబంధమైన చెవులకు వినబడదు, అది ఆత్మ సంబంధమైన ఆ యొక్క చెవులకి మాత్రమే అది వినబడుతుంది. అది వినబడినప్పుడు నువ్వు ఏ పనిలో ఉన్నా, నీవే ప్రయాణంలో ఉన్నా, నువ్వు నిద్రపోతున్నా, నీ ఆత్మ సంబంధమైన చెవులకి అది వినబడగానే, వినబడింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు రాకడలో ఎత్తబడతావని అర్థం. అందరూ హల్లెలూయా చెప్పండి. వినబడింది అంటే రాకడలో ఎత్తబడతావని. ఓ పాస్టర్ గారు ఎట్లాగే ఒక ఇంటికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ ఇంట్లో ఇంటి ఇల్లాలు మారింది, దేవుని రాకడ కొరకు సిద్ధపడతా ఉంది. అయితే యజమానుడు రక్షించబడలేదు. ఆ అయ్యగారు వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. అమ్మా అయ్యగారు మీరు వినండి, దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. మీరు ఆ రాకడలో ఎత్తబడాలి అంటే మీరు సిద్ధపడాలి అంటే ఈ ఇంటి యజమాని అంటాడు, అయ్యగారు ఏం కంగారు పడొద్దండి. ఎందుకండి అట్లా చెప్తున్నారండి? ఎందుకు అంటే ఆ రాకడ సంభవించింది అనుకో, మావిడ నాకు చెప్తాది, ఇదిగో దేవుని రాకడ సంభవించబోతున్నా, దేవుని రాకడ వచ్చిందని చెప్తాది. ఆమె వెళ్ళేటప్పుడు నేనేం చేస్తానంటే ఆమె కాలు పట్టుకొని నేను వెళ్తాను అంటున్నాడు. ఏం పట్టుకోనంట? కాలు పట్టుకొని వేలు పెట్టుకొని వెళ్ళటానికి. ఆ రాకడ అలా ఉండదు. బాగా వినండి, ఆయన పరలోకం నుంచి దిగి వస్తాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బొరతో పరలోకం నుంచి ప్రభు దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అనుకో, నాకు వినబడితే నేను మా ఇంట్లో వాళ్ళని ఇదిగో దేవుని రాకడ వచ్చింది అని చెప్పడానికి కుదరదు. ఎందుకు కుదరదో తెలుసా? ఎందుకు కుదరదో చెప్తాను వినండి. నాకు వినబడగానే నేను పరిశుద్ధాత్మని పొందాను. పరిశుద్ధాత్మని పొందిన వాళ్ళకే వినబడుతుంది. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు. మార్చి ప్రభువుని ఎదుర్కొనడానికి మేఘముల మీద మనం తీసుకుని వెళ్తాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన దిగి వచ్చినప్పుడు ఒకవేళ దేవుని రాకడ లోపు నేను మరణించాను అనుకోండి, నేను మట్టి అయిపోయినా సరే, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చేటప్పుడు నా ప్రాణాత్మలు ఎక్కడుంటే తెలుసా? ఎవరైతే పరలోకాన్ని వారసులుగా ఉంటారో పరదైస్లో ఉంటాయి. పరదైస్ ఎక్కడుంది? ఆ పైన ఉంది, ఆ పరలోక దగ్గర ఉంది పరదైస్. ఆయన దిగి వచ్చేటప్పుడు
పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ, ప్రాణాత్మలన్నీ తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చడం ఏం జరుగుతుంది? ఆ ప్రాణాత్మలు వాళ్ళు ఎక్కడైతే మరణించారు, వాళ్ళు మరణించిన స్థలాలకు వెళ్ళి, ఆ సమాధిలోకి వెళ్ళి వాళ్ళని సజీవులుగా లేపుతాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రతి ఒక్కరిలో జరగవలసింది ఇదే. మరణించిన వాళ్ళు తిరిగి లెగాలి, వాళ్ళ మట్టి శరీరాలతో లెగాలి. లేచిన తర్వాత దేహ విమోచన జరగాలి. దేహ విమోచన అంటే వాళ్ళ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడాలి. అలాగే సజీవులుగా ఉన్న వాళ్ళు మన మట్టి శరీరాలు మహిమ శరీరంగా మార్చబడాలి. వాళ్ళు మనం కలిసి ప్రభుని ఎదుర్కొనడానికి మేఘముల మీద మనం కొనుక్కోబడతాం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు చనిపోయిన వాళ్ళ యొక్క ప్రాణాత్మలేమో పరదేశంలో ఉంటాయి, బ్రతికున్న మనమేమో ఇక్కడ ఉంటాం. అందరూ హల్లెలూయా చెప్పండి. అయితే ఇవంతా కూడా ఎంత టైం పడుతుంది అంటే ఒక రెప్పపాటులో జరుగుతుంది. ఏంటిది అది? ప్రభు పరలోకం నుంచి దిగి రావడం, వినండి, ఆర్భాటంతో ప్రనాద దూత శబ్దంతో దేవుని బొట్టు దిగి రావడం. అలాగే మనం బ్రతుకున్న మనం మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడటం. చనిపోయిన వాళ్ళు ఆయన తీసుకొని వచ్చిన ప్రాణాత్మలు వాళ్ళు సమాధిలోంచి లెగడం, వాళ్ళు మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడటం. వాళ్ళు మనం కలిసి ప్రభుని ఎదుర్కొనడానికి మేఘముల మీద కొనుక్కోబడటం. ఇదంతా కూడా ఎంతసేపులో జరుగుతుంది? ఒక రెప్పపాటు. రెప్పపాటు అంటే ఎంత టైము చెప్పండి మా? ఒక నిమిషమా? నిమిషమా? సెకండా? సెకండ్ కూడా కాదు. సెకండ్ కూడా కాదు. సెకండ్ అంటే పెద్ద గడియారాలు చూడండి. చిన్న ముళ్ళు ఇలా అంటే ఒకటి, ఒక సెకండ్. ఇలా అంటే రెండో సెకండ్. మీరు కళ్ళు చాలా సార్లు మూస్తా తీస్తూ ఉంటాం కదా. రెప్పపాటు అంటే కళ్ళు చాలా సార్లు చెప్పండి మోస్తా తీస్తామా లేదా గొడ్ల గోబలా అట్లా పెట్టుకొని చూసుకుంటూ ఉంటామా? చాలా సార్లు మోస్తా తీస్తూ ఉంటాం. ఒక్కసారి మనం కన్ను అట్లా రెప్ప వేసి తీయటం ఒక సెకండా? చెప్పండి, ఒక సెకండా? సెకండ్ కాదండి, సెకండ్లోనే సగమో పావో కన్ను అట్లా మూసి తీయటం రెప్పపాటు అండి. ఆ టైంలో ఇదంతా అయిపోద్ది. ఇంకా నువ్వు మీ ఇంట్లో వాళ్ళు చెప్పేది ఏముంది? ఇంకా నువ్వు మీ ఇంట్లో వాళ్ళు చెప్పేది ఉంది, వాళ్ళు సిద్ధపడేది ఏముంది? అందరూ హల్లెలూయా చెప్పండి. కాలు పట్టుకొని పట్టుకొని వెళ్ళడానికి లేదు. నీ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి వెళ్ళిపోద్ది అంతే. ఈ వస్త్రాలు వేసుకుంటున్నారు అనుకోండి, ఈ వస్త్రాలు ఇక్కడ వదిలివేయబడతాయి. ఈ వస్త్రాలు ఇక్కడ వదిలివేయబడతాయి, మహిమ శరీరంగా మార్చబడి వెళ్ళిపోతాం అంతే. అందరూ హల్లెలూయా చెప్పండి. అది దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నా. మరి ప్రభు త్వరగా వస్తున్నాడు. అవునండి, మనం అంత మునుపు మనం అనుకున్న దానికన్నా రాకడ మరీ సమీపంగా ఉంది. నేను చెప్తూ ఉన్నా, నేను ప్రార్థన చేశాను. ప్రభు నాతో ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఇదే చెప్తున్నాడు. ఈ సంవత్సరం ఈ సంఘాన్ని వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. కాబట్టి భక్తి అనేది చాలా సీరియస్గా చేయాలి. చాలా ఇంతకాలం ఏదో చిన్నపిల్లల అట్లాగా ఆడతా పాడతా చేస్తూ ఉన్నామేమో, మనం చాలా సీరియస్గా భక్తి చేయవలసిన వాళ్ళమే ఉన్నాం. నేను మాట చెప్తా, మన భక్తి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చకపోతే అంతకన్నా దౌర్భాగ్యమైంది లేదు. కారణం ఏంటంటే మనం ఈ లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే విగ్రహ ఆరాధన ఉంటూ ఉన్నాం. అలాంటి వాళ్ళ మీద మనం ప్రభుని తెలుసుకొని ప్రభువులోకి వచ్చి ఉన్నాం. చూడండి, ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా భక్తి సరిగా చేయకుండా మనం పరలోక రాజ్యాన్ని వెళ్లకుండా మనం విడవబడ్డామంటే మన యొక్క గతి ఎక్కడ అంటే నిత్య నరకం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యాన్ని వెళ్తారని గ్యారంటీ లేదు. బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యాన్ని వెళ్తారని గ్యారంటీ లేదు, లేదు, లేదు. నువ్వు సంఘానికి సభ్యుడు అవ్వచ్చు,
నువ్వు సంఘానికి పెద్దవవచ్చు, నువ్వు ఏమైనా అవ్వచ్చు, కానీ నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావని గ్యారంటీ లేదు. ఎప్పుడు ప్రవేశిస్తావు? వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా జీవించిన వాళ్ళే పరలోక రాజ్యంలో చేరతారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి నేను త్వరగా వస్తున్నాను ప్రభు సెలవిస్తున్నప్పుడు మనం చులకనగా తీసుకోవద్దు. ఇప్పటి నుంచో ఇది చదువుతానే ఉన్నామండి, ఆయన వస్తా వస్తా అంటున్నాడు, రావట్లేదు. ఇంతకాలం ఎందుకు రాలేదు తెలుసా? దానికి కూడా కారణం వాక్యం రాశాడు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన రాకడిని వాయిదా వేస్తూ ఉన్నాడు. అయితే ఇలా వాయిదాలు వేస్తూ ఉంటాడులే అని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన చెప్పిన రాకడ సూచనలన్నీ నెరవేరిపోయినాయి అంటే ఇంకా ఆయన ఆలస్యం చేయడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి ఆయన ఏమంటున్నాడు? నేను త్వరగా ఇదిగో త్వరగా వచ్చున్నాను. రెండో మాట, ఇప్పటి వరకు మొదటి మాటనే మనం చూసాం. వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది. మనం మన యొక్క క్రియల చొప్పున చూడండి, వాని వాని క్రియ చొప్పున. మన యొక్క క్రియలేంటో మనకు తెలుసు. మంచి క్రియలు చేశామా, చెడ్డ క్రియలు చేశామా? మంచి క్రియలకి జీతం ఉంది, చెప్పండి. చెడ్డ క్రియలకు కూడా చెప్పండి, చెడ్డ క్రియలకి జీతం లేదా? ఉంది ఉంది ఉంది. పాపం వలన వచ్చే జీతము మరణం. అది తెలుసు కదా. చెడ్డ క్రియలు అంటే పాపం. అది చిన్న పిల్లల కంఠత వాక్యం, సండే స్కూల్ కంఠత వాక్యం. ఏంటిది అది? పాపం వలన వచ్చే జీతము మరణం. ఇప్పుడు మంచి క్రియల వలన మనకు వచ్చే జీతం ఏంటి? అది మనకైతే తెలీదు. ఆయన తీసుకొని వస్తాను అని అంటున్నాడు. సరే, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో మనం చూసినట్లయితే ఒక యజమానుడు దూరదేశం వెళ్తూ తన దగ్గర ఉన్న దాసులను పిలిచాడు. 3 దాసులను. ఒకడికి ఒక 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడు 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడు 1 తలాంతు ఇచ్చాడు. తలాంతు అంటే డబ్బులు. అందరు హల్లెలూయా చెప్పండి. 5 తలాంతులు అంటే, సరే నేను కరెక్ట్గా అమౌంట్ చెప్పను కానీ ఉదాహరణగా 500 అనుకున్నాను. 2 తలాంతులు అంటే 200 అనుకున్నాను. 1 తలాంతు అంటే 100 రూపాయలు అనుకున్నాను. ఇచ్చేసి ఆయన చాలా దూరదేశం వెళ్ళిపోయాడు. అయితే ఈ 5 తలాంతులు అంటే 500 ఎవరికైతే ఇచ్చాడు, ఆ దాసుడు ఏం చేశాడంటే 500 పెట్టి ఆయన వ్యాపారం చేసి, కష్టపడి వ్యాపారం చేసి ఇంకో 500 సంపాదించాడు. ఎంతైంది? 1000 రూపాయలు అయింది. ఈ 200 ఇచ్చినవాడు 200తో పెట్టుబడి పెట్టి కష్టపడి ఆయన కూడా పనిచేసి ఇంకో 200 సంపాదించాడు. అయితే 100 రూపాయలు ఎవరికైతే ఇచ్చాడో వాడేం చేశాడంటే, నేనెందుక కష్టపడాలి? ఆడికి 500 ఇవ్వలేదా, వీడికి 200 ఇవ్వలేదా, నాకు 100 రూపాయలు ఇచ్చాడేంటి అని కోపంతో ఆ 100 రూపాయలు మూట కట్టి తీసుకుని వెళ్ళి భూమి లోపల గుంట తవ్వి పాతి పెట్టాడు, దాచిపెట్టాడు. అయితే చాలా కాలం అయిన తర్వాత యజమానుడు వచ్చాడు. ఆ దాసుని పిలుస్తూ ఉన్నాడు. 500 కలిగిన వాడు, 5 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా అయ్యగారు, మీరు నాకు 5 తలాంతులు ఇచ్చారండి, 500 ఇచ్చారు. ఇదిగో 500 పెట్టి నేను వ్యాపారం చేసి ఇంకో 500 సంపాదించా, ఇదిగో 1000 రూపాయలు అని చెప్తున్నాడు. అప్పుడు ఆ యజమాని అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి, నాకు ఏమక్కర్లా, ఆ 1000 రూపాయలు దివ్య ఉంచుకుంటున్నాడు. 200 ఎవరికైతే ఇచ్చాడు ఆ దాసుడు వచ్చి, అయ్యా మీరు నాకు 200 ఇచ్చారు, అయినా నేను వ్యాపారం కష్టపడ్డా, ఇంకో 200 సంపాదించా అంటే ఆయన కూడా మెచ్చుకుంటున్నాడు యజమానుడు. అయితే
మూడో దాసుని పిలిచాడు. ఏరా వాడు, అయ్యా వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు ఇచ్చేటప్పుడే నేను అనుకున్నానండి, అదేంటంటే మళ్ళీ మీరు తిరిగి వచ్చిన తర్వాత మీరు నన్ను పిలిచి డబ్బులు ఏం చేశారో అని అడుగుతారని అనుకున్నా. అందుకని నేనేం చేశానంటే నేనేం చేయలా, ఆ డబ్బులు అస్సలు తినలా, నేను భద్రంగా దాచిపెట్టా, ఉండి ఇప్పుడే తెచ్చిస్తానని గమగమ వెళ్ళి ఆ గుంట తవ్వి అక్కడ పాతి పెట్టిన 100 రూపాయలు తీసుకొచ్చి ఇస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. యజమాని చాలా కోపం వచ్చింది. ఏరా నువ్వు ఇంత సోమరి వాడివని నాకు తెలియలేదు, ఎంత సోమరి వాడివైనా సర్లే, కనీసం అది బైబిల్లో ఉన్న మాట ఏంటంటే సాహుకారులు అంటే దాని అర్థం బ్యాంకులో పెట్టిన ఆ 100 రూపాయలకి పావలా అయినా వస్తుంది కదా వడ్డీ. నువ్వు ఏది చేయాల, నువ్వు కష్టపడలా, కనీసం చెప్పండి దాన్ని ఆ బ్యాంకులో అయినా పెట్టలా. కాబట్టి చెప్తున్నాడు, కోపడుతున్నాడు, వాన్ని కాళ్ళు చేతులు కట్టేసి వెలుపల చీకట్లోనికి ఇసిరేయండి అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. వీళ్ళిద్దరికి జీతం ఏంటి? వీళ్ళు సంపాదించింది మొత్తం వీళ్ళకి జీతంగా ఇవ్వబడింది. వీడికి జీతం ఏంటి? ఈ 100 రూపాయలు ఇచ్చిన వాడికి వచ్చిన జీతం ఏంటంటే వాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకట్లోకి ఇసిరేశారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది తర్వాత చదువుకోండి, మత్తయి సువార్త 25, 25వ అధ్యాయం 24, 25, 26, 23, 24, 25 వచనాల్లో ఉంటుంది. తర్వాత రెండో విషయం నేను చెప్తున్నాను, అదేంటంటే ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట యజమాని ఏం చేశాడంటే తన తోటలో పని చేయటానికి మనుషులు ఎవరైనా వస్తారేమో అని ఆయన మనుషుల్ని పంపించాడు. పొద్దుటే 6 గంటలకి కొంతమంది వచ్చారు. అందరూ హల్లెలూయా చెప్పండి. కొంతమంది వచ్చారు, వాళ్ళు చాలట్లే, మళ్ళీ పంపించాడు. 9 గంటలకి కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా చాలట్లా, మళ్ళీ 12 గంటలకి కొంతమంది వచ్చారు, మళ్ళీ వాళ్ళు చాలట్లా, మళ్ళీ పంపించాడు. 3 గంటలకు కొంతమంది వచ్చారు, ఇంకా వాళ్ళు చాలా 5 గంటలకు కూడా కొంతమంది వచ్చారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎన్ని గంటల వరకు పని చేస్తారండి? రోజు కూలి మీరు ఎన్ని గంటలకు దిగుతారు పని? పొలాలు వెళ్తారు కదా, ఎన్ని గంటల వరకు పని చేస్తారు? మహా అయితే 5, లేకపోతే సొంత అయితే 6, కాంట్రాక్ట్ అయితే 6, అంతే కదా. అయితే పొద్దుట 6ంటికి కొంతమంది, 9ంటికి కొంతమంది, 12ంటికి కొంతమంది, మధ్యాహ్నం 3ంటికి కొంతమంది, అలాగే సాయంత్రం 5 గంటలకు కొంతమంది, ఇలా వస్తూ వచ్చారు. అయితే ఈ 6 గంటలు వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు మాకు నిండా జీతం ఇస్తాడు, రోజు కూలి అంతా ఇస్తాడు. అయితే 6 గంటలకు వచ్చారు, 5 గంటలకు వచ్చారే, వాళ్ళకి ఒక 100 రూపాయలు ఇస్తాడేమో అని అనుకుంటూ ఉన్నారు. అయితే పనంతా అయిపోయింది, బావేనండి, పనంతా అయిపోయింది, సాయంత్రం 6 లేదా 7 అయింది. అప్పుడు పని వాళ్ళందరినీ పిలుస్తున్నాడు యజమానుడు. పిలిస్తే వచ్చారు. అప్పుడు ఆయన జీతం ఇస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అందరికి ఒకే విధంగా ఇచ్చాడండి. 6 గంటలకు వచ్చిన వాడికి ఎంత ఇచ్చాడో చెప్పండి, సాయంత్రం 5 గంటలకు వచ్చినాడు కూడా అంతే ఇచ్చాడు. వీళ్ళకి చాలా కోపం. అదేంటిదంటే మేము పొద్దున్న నుంచి కష్టపడలేదా ద్రాక్ష తోటలో, సాయంత్రం 5 గంటలకు వచ్చి చూడు రోజు కూలి అంత ఎత్తుకెళ్ళాడని దెబ్బలాడుతున్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇది నా తోట, ఇది నా పని, ఇచ్చేది నేను జీతం, నా ఇష్టం అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి ఆయన మనతో చేసిన వాగ్దానం ఏంటి? ఇదిగో నేను త్వరగా వస్తున్నా, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అందరు హల్లెలూయా చెప్పండి. సరే, మరొక యజమానుడు ఆయన చూడండి పని అప్పగించేసి దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దాసులందరూ కూడా చాలా సీరియస్గా వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒక దాసుడు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడంటే వాడు చేయట్లా,
చెప్పండి, చేసే వాళ్ళని కూడా చేయనిట్లా. వాడు తగదా పెట్టుకుంటున్నాడు, వాడు గొడవ చేస్తున్నాడు. వాడు అనుకున్న టైంలో యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి అది చూసి ఆ దాసుని పట్టి ఆ దాసుని నరికిస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అది అతని యొక్క జీతం. ఇంకో యజమానుడు ఉన్నాడు. వీళ్ళంతా బైబిల్లో ఉన్న వాళ్ళే, నేను సొంతంగా చెప్పే పిట్టకథలు కాదు. ఇంకో యజమానుడు ఉన్నాడు. ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు, ఆయన పనులు అప్పగించి వెళ్ళిపోయాడు. అయితే దాసులు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఆయన వచ్చినప్పుడు మనం చేద్దాంలే, ఆయన వెళ్ళిపోయాడు కదా, హాయిగా పడుకుందాం, మన ఇష్టానుసారంగా తిని తాగి తిరుగుదాం, మళ్ళీ ఆయన వస్తున్నాడు సమాచారం వస్తుంది కదా, అప్పుడు మనం వచ్చేసి యాక్షన్ చేద్దాం, పని చేస్తున్నట్టుగా యాక్షన్ చేద్దాం అని అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు అనుకోనని టైంలో యజమాని వచ్చాడు. ఇది మాత్రం చదవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 46-47 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, త్వరగా చదవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 46-47 వచనాలు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగు చేయుచుండు అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఎలా చేస్తూ ఉన్నాడు? యజమానుడు ఉన్నప్పుడు ఎంత యథార్థంగా ఉన్నాడు, యజమానుడు లేనప్పుడు కూడా ఆ విధంగానే ఉన్నాడు, యథార్థంగా. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు నీకు కొంత పని అప్పగించి వెళ్ళి ఉన్నాడు. ఏంటా పని? నేను చెప్తాను, వినండి. దేవుడిని రక్షించాడంటే నీ భుజముల మీద దేవుడు మోపిన పని ఏంటంటే, నీ గృహంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నీవే రక్షించాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనం వాక్యంలో చూస్తాం, ప్రవక్త చెప్తాడు, ఇదిగో నువ్వు సిద్ధపడి నీతో కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా సిద్ధపరిచి నీ వాళ్ళకి కావలిగా ఉండాలి. అది ప్రవక్త ద్వారా ప్రభు ప్రవచింపజేస్తున్నాడు. చూడండి, దేవుడు నిన్ను రక్షించాడంటే ఆ రక్షణ నీ వరకే ఉంచుకొని వెళ్ళిపోవడం కాదు. ఆ రక్షణ నీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా రక్షించే బాధ్యత నీదే. వాక్యంలో రాయబడుతుంది, ఒక ఇంట్లో ఇద్దరున్నారు, భార్య భర్తలు. భార్య రక్షించబడింది, భర్త రక్షించబడలేదనుకో, ఈ భార్య వెళ్ళి యేసు ప్రభు గురించిన సువార్త చెప్పి ఆ భర్తను రక్షించలేదు. ఎంత చెప్పినా ఆయన రక్షించబడ్డాడు. కానీ వాక్యంలో ఏం రాయబడిందంటే, ఆ భార్య తన ప్రవర్తన ద్వారా తన భర్తని దేవుని గురించి చెప్పకుండానే, సువార్త చెప్పకుండానే ఆమె దేవునిలోకి నడిపించవచ్చు అని రాయబడుతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. సేమ్ అలాగే ఒక కుటుంబంలో రక్షించబడిన భర్త ఉన్నాడు, భార్య రక్షించబడలేదు. అయితే ఆ భర్త ఆమెకి వాక్యాన్ని చెప్పకుండానే, బలవంతం చేయకుండానే తన ప్రవర్తన ద్వారా తన యొక్క భార్యని దేవునిలోకి నడిపించవచ్చు. అవును, ఈ రోజుల్లో ప్రజలు వాక్యం ఏం చెప్తున్నారని అడగట్లేదు, వాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నారు, రక్షించబడిన మనల్ని చూస్తూ ఉన్నారు. దేవుని భుజముల మీద ఉంచిన బాధ్యత అది. నీకు పిల్లలు ఇచ్చారనుకో, ఆ పిల్లల గురించి కూడా దేవుడు లెక్క అడగబోతున్నాడు. వాళ్ళు రక్షించబడే బాధ్యత నీది. ఏమండి మేము చెప్తున్నామండి, వాళ్ళు అసలు మా మాట వింటలేదండి అని నీ సమాధానమా? నువ్వు 2 పనులు చేయాలి. 1 క్రియ, 2 విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? ప్రార్థన. క్రియ అంటే ఏంటి? నువ్వు చెప్పడం. నువ్వు చెప్పాలి,
నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, నువ్వు చెప్పాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి? నువ్వు వాటిని నాటిన తర్వాత వాటికి నీళ్లు పోయాలి, ఏదైనా పురుగు వస్తే పురుగు మందు కొట్టాలి, అప్పుడే ఆ మొక్క వర్ధిల్లుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ మొక్కకి ఎరువు వేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఏ దాసుడైతే తనకు అప్పగించబడిన బాధ్యతని నమ్మకంగా నెరవేర్చడం అతడు కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాణిని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అవును, ఒక యజమానుడు దాసుడు అంటున్నాడు, కొద్ది వాటిలో నేను నమ్మకంగా ఉన్నావు, నిన్ను ఎక్కువ వాటి మీద నేను నియమిస్తాను. అందరు హల్లెలూయా చెప్పండి. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే, మళ్ళీ చెప్తా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అధికమైన వాటి మీద ఆయన నియమించబోతున్నాడు. సరే, ఇంకా మనం చూసినట్లయితే లూకాసు సువార్త 12వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు. లూకాసు సువార్త 12వ అధ్యాయం 36 నుండి 38 వచనాలు. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలుగుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వానికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రభు వచ్చి ఆయన తట్టగానే ఎవరైతే ఆయన తలుపు తెరుస్తారో ఆ దాసులు ధన్యులు. అవునండి, బైబిల్లో మనకు తెలుసు, ఆ యొక్క జక్కయ్య త్వరగా దిగిరా అనగానే త్వరగా దిగి వచ్చేసి సంతోషంగా ఆ ప్రభుని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కానీ పరమగీతముల గ్రంథంలో షులమితి అనే ఒక ఆమె ఉంది. ఆమె తన ప్రాణ ప్రియుని కొరకు ఎదురు చూస్తా ఉంది, బాగా రెడీ అయి ఉంది, ఎదురు చూస్తా ఉంది. అయితే ఎదురు చూస్తానే ఉంది, ఆమె ఎదురు చూసినట్టుగా నేను వచ్చాడు, తలుపు కొడుతున్నాడు, తీయమని పిలుస్తున్నాడు, వినిపిస్తుంది, ఆయన స్వరం వినిపిస్తుంది, ఆయన తలుపు కొట్టేది వినిపిస్తుంది. అయినా నేను ఇప్పుడు లేచి వెళ్ళాలా, నా కాళ్ళు మురికైపోతాయి అని ఆలోచిస్తా ఉంది. ఈలోపు తలుపు కొట్టాడు. ఆయనే తలుపు తీయాలని ప్రయత్నించాడు, కుదరలేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటికో అయ్యో ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను వెళ్తాను, ఆయన కొరకు వెళ్తానని లేచి వెళ్ళింది. తలుపు దగ్గర వెతికింది, రోడ్డు మీద వెతికింది, ఎక్కడ వెతికినా ఆయన కనబడలేదు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. ప్రభు వచ్చి తలుపు తట్టగానే ఏ దాసుడు ఆయనకి తలుపు తెరుస్తాడో వాళ్ళు ధన్యులు. అవును, చాలా మంది ప్రభు తలుపు తడుతూ ఉంటారు, తీరు. ప్రభువా ఇంకా బయటే ఉండు నాయన, ఇంకా ఈ సంవత్సరం కాదయ్యా, వచ్చే సంవత్సరం తీస్తాం అని వాయిదాలు వేస్తూ ఉంటారు. మా పిల్లలు పెళ్లిళ్ళు అవ్వాలి ప్రభువా, ఇల్లు కట్టాలి ప్రభువా, అప్పుల బాధలన్నీ తీరాలి ప్రభువా అని ప్రభుకు ఒక లిస్టు పెడుతూ ఉంటారు. జాగ్రత్త. చూడండి, మనం ఆ విధంగా తలుపు తీయకపోతే మనకి జీతం రాదు. తలుపు తీసిన దాసుడు ధన్యుడు. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలుగు ఉండడు కనుగొన్నో ఆ దాసులు ధన్యులు.
అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని నిశ్చయముగా చెప్తున్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయన త్వరగా వస్తున్నా జీతం ఇస్తాను అన్నాడు కదా, ఇంకా జీతం ఏంటి మనం చూడబోతున్నాం. అదేంటిదంటే ధవల సింహాసనం తీర్పు అనేది ఒకటి జరగబోతుంది. ఏ తీర్పు అండి చెప్పండి? ఏ తీర్పు? ధవల సింహాసనం తీర్పు. ఎప్పుడు జరగబోతుంది అని అంటే అంతంలో, లాస్ట్లో జరగబోతుంది. ఈ భూమి వెళ్ళిపోద్ది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ కూడా మాయమైపోతాయి. ఇదంతా కూడా శూన్యం ఏర్పడుతుంది. శూన్యం ఏర్పడినప్పుడు ఆయన ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. భూమి పుట్టినది మొదలుకొని భూమి గతించిపోయే వరకు ఈ భూమి మీద ఉన్న పుట్టిన ప్రజలందరూ కూడా ఆయన సింహాసనం ఎదుటికి పోజేయబడబోతున్నారు. అప్పుడు గొల్లవాడు తన మందలో నుంచి గొర్రెల్ని మేకలను వేరు చేసినట్లుగా 2 గుంపులు వేరవబోతున్నాయి. కుడివైపు ఏమో గొర్రెల గుంపు, ఎడమ వైపేమో మేకల గుంపు. అప్పుడు ఆయన, ఇదంతా మత్తయి సువార్త 25లో ఉంటుంది, తర్వాత చదువుకోండి. అప్పుడు ఆయన ఈ గొర్రెల గుంపును చూసి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అనబోతున్నాడు. అలాగే ఎడమ వైపు ఉన్న వాళ్ళని చూసి అనబోతున్నాడు, శపించబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నులను పొండి అంటున్నాడు. వీళ్ళు రండి అంటున్నాడు, వాళ్ళని పొండి అంటున్నాడు. వీళ్ళని పరలోక రాజ్యంలోకి రండి అంటున్నాడు, వాళ్ళని నరకంలోకి పొండి అంటున్నాడు. అయితే వీళ్ళు అడుగుతున్నారు, ప్రభువా మమ్మల్ని రమ్మంటున్నావు, వాళ్ళని పొమ్మంటున్నావు, ఏంటి కారణం? అదే ఆయన మనకి ఇచ్చే జీతం. ఈ గొర్రెల గుంపుతో వాళ్ళతో అంటున్నాడు, నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నేను తప్పికొని ఉన్నాను, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నాను, మీరు నన్ను పరామర్శించారు. పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు. అయితే అందుకని మీరు నన్ను చేర్చుకున్నారు కాబట్టి ఇదిగో మీకు పరలోక రాజ్యం. ఈ గొర్రెల గుంపు వాళ్ళు అంటారు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొని ఉంటే మేము భోజనం పెట్టాం, ఎప్పుడు దప్పికొని ఉంటే మేము నీకు నీళ్ళు ఇచ్చామంటే ఇదంతా మొత్తం చెప్తే ప్రభు అంటున్నాడు, తన శిష్యులను చూపించాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒక్కరికి చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టే. అందరు హల్లెలూయా చెప్పండి. ఎంతమంది చేశారు? ఒక్కరికి చేశారు. యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. అదేంటిదంటే చాలా మందికి ఒక పెచ్చ ఉంటుంది. ఏంటి ఆ పెచ్చ అంటే, ఎంతమంది కంటే అంతమందికి చేయాలి. ఇది నేను చెప్పడం వల్ల నాకు కూడా ఇబ్బంది, నష్టమే. ఎందుకంటే మొట్టమొదటిగా నీ రాబడిలో 10% అనేది నువ్వు వెళ్ళే చర్చిల వాళ్ళకి ఇవ్వాలి. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో ఆ సంఘంలో నువ్వు తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. అంతేగాని దాన్ని ఇలా మాలాంటి వాళ్ళకి నువ్వు పంపకూడదు. యూట్యూబ్లో వాక్యం చెప్తున్నా, టీవీలో వాక్యం చెప్తున్నా, సభల్లో వాక్యం చెప్పడానికి వచ్చిన అలాంటి వాళ్ళకి అలాంటి 10% అనేది ఇవ్వకూడదు. మలాకి గ్రంథంలో ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు, 10వ వంతు అంటే 10% అంతయు అంటున్నాడు, కొంతయు కాదు. చాలా మంది ఇక్కడ తప్పిపోతున్నారు. ఎవరైనా పాస్టర్ గారేలే, ఏదైనా సంఘమేలే, ఎవరైనా సేవేలే, ఎవరి చేతిలో ఏ ఆశీర్వాదం ఉందో? మా చేతిలో లేదు, మా కాల్లో కూడా లేదు ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర నుంచి రావాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. మేము ప్రజలను ఆశీర్వదించాలి. ఆశీర్వాదం నిలిచి ఉండేటట్లుగా దేవుడు పరలోకపు ద్వారాలు తెరవాలి. చూడండి, నువ్వు సరిగ్గా ఉంటే ఆశీర్వాదం నీ మీద దిగి వస్తుంది. దేవా బిడ్డలను ఆశీర్వదించు అంట. అయితే ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర దిగి రావాలి. చాలా మందికి ఈ పిచ్చ,
ఎవరు చేతిలో ఏ ఆశీర్వాదం ఉందో. కాబట్టి అందరికీ కూడా చెప్పండి, పలహారమ పంచడానికి ఏది కానుకలు అనేది దశమ భాగం అనేది పంచడానికి పలహారమ. దశమ భాగం యథార్థంగా నువ్వు వెళ్ళే సంఘంలో మొత్తం ఇచ్చేయాలి. రెండు నువ్వు ప్రథమ ఫలాలైనా లేకుంటే ప్రతిష్టార్పణలైనా మొక్కుబళ్ళైనా నువ్వు ఎక్కడ చేసుకుంటా అక్కడ ఇచ్చేసేయాలి. ఇంకా కృతజ్ఞత అర్పణలు ఉన్నాయే, ఇంకా నీ యొక్క రాబడులు ఇంకా డబ్బులు మిగిలి ఉన్నాయే, కృతజ్ఞతగా నువ్వు ఇవ్వాలనుకున్నది 100 మందికి కాదు 1000 మందికి ఇచ్చుకో. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది చాలా మంది ఫాలో అవట్లే. మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో మీరు ఒక్కరికి చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టు అని ప్రభు చెప్తున్నాడు. మనం ఒక్కరికి చేయవలసిన వాళ్ళమై ఉన్నాం, 100 మందికి కాదు. ఈ దినమున నా ప్రేమైన సహోదరుడ సహోదరి, ఈ విషయాల్లో నువ్వు తప్పిపోతూ ఉన్నావు. వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తారండి, ఓకే, ప్రార్థన అందరూ చేయాలి. ప్రతి సేవకుడు ప్రతి ఒక్కరి కొరకు చేయాలి. ప్రతి విశ్వాసి భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు వెళ్ళే సేవకుడి యొక్క నోరు కట్టి, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు ఆ సంఘంలో ఉన్న కాపరి యొక్క నోరు కట్టి నువ్వు అది నేను కానుకలు పంచుతాను అంటే అది కానే కాదు. చాలా జాగ్రత్త. నువ్వు అది చేయటం వలన నీకు వచ్చిన జీతం ఏంటంటే నరకం. అందరూ హల్లెలూయా చెప్పండి. అన్ని విషయాల్లో కరెక్ట్ గానే ఉన్నావు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఇలా తప్పిపోయి నీ మనసుకు తోచినట్టుగా నువ్వు చేయటం వలన నువ్వు నిత్యమైన నరకంలోకి వెళ్ళిపడుతూ ఉన్నావు. అయ్యో మాకు తెలియకపోయింది. అవును, అది మత్తయి సువార్తలోనే పెట్టాడు, ఎక్కడో పెట్టలా. 25వ అధ్యాయం చదువుకో, బాగా చదువుకో. ఆ గొర్రెల గుంపు పరలోక రాజ్యాన్ని వెళ్తా ఉంది. ఆ మేకల గుంపు శపించబడిన స్థలం అంటే నిత్య నరకాగ్నికి వెళ్తా ఉంది. వాళ్ళు తప్పిపోయింది ఎక్కడ అంటే దేవుని సేవకులకు ఇచ్చే దగ్గర. అందరు హల్లెలూయా చెప్పండి. పాపం ఆ డబ్బులు వాళ్ళు దాచిపెట్టుకోలా, ఆ డబ్బులు వాళ్ళు తినలా, ఆ డబ్బులు లోకం మీద పంచారు. అందరు హల్లెలూయా చెప్పండి. కొంతమంది పొరపాటు ముట్టుకోకూడదు. దేవుణ్ణి మనం ముట్టుకోకూడదు, మనం తినకూడదు. దేవునికి ఇచ్చేయాలి. అయితే చాలా మంది ఇక్కడ తప్పిపోతున్నారు. ఈ దినమున నా ప్రియమైన సహోదరుడు సహోదరి, ఇంతకాలం నువ్వు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నింటిలో తప్పిపోయావేమో. ప్రభు ఈ ఉదయకాల సంగతి నీతో మాట్లాడుతుండగా నువ్వు ప్రభు చేతిలో సమర్పించుకో. అందరు లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడండి. మీరు మీ ఇంట్లో ఉన్నా, రోడ్ ఆఫీస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరు లేచి నిలబడండి. కళ్ళు మూసుకోండి, నోళ్ళు తెరిచి ప్రార్థన చేయండి. అందరూ లేచి నిలబడి కళ్ళు తెరిచి చూడొద్దు, నోళ్ళు తెరిచి ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి, నోళ్ళు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభుతో చెప్పండి, ప్రభువా ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రాలు. ఇదిగో నేను త్వరగా వస్తున్నా. ప్రతి వానికి ఇచ్చుటకు, వాని క్రియ చొప్పునిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని మీరు చెప్తున్నారు. అవును ప్రభువా, మా క్రియల చొప్పున మీరు మాకు జీతం ఇవ్వడం వస్తున్నారు. మరి మా క్రియలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలించుకున్నట్లు మీరు సహాయం చేయండి. అందరు నోళ్ళు తెచ్చి ప్రార్థన చేయండి. ప్రభా, ఇంతసేపు మేము వాక్యం విని ఉన్నాం. ప్రభా, మా క్రియలు ఎలా ఉండాలో, ఎలా ఉంటే మాకు సరైన జీతం దొరుకుతుందో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచబడాలి. ఈ సంవత్సరం అంతా ఒకవేళ గత కాలం మేము అదంగా నడుచుకోకపోయినా ఈ సంవత్సరం అంతా కూడా వాక్యానుసారంగా మేము నడుచుకోవాలి. నీ నిత్యమైన రాకడే రాజ్యాన్ని బిడ్డలు మీరు సిద్ధపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోండి. ఎంతమంది బిడ్డలైతే యూట్యూబ్ ద్వారా లైవ్ లో నుండి తమ గృహాలలో ఉండి వాక్యాన్ని విని ఉన్నారు, వాళ్ళందరినీ నీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభువా. వాళ్ళందరూ కూడా వాక్యాన్ని తగ్గట్టుగా నడుచుకోవాలి. వాళ్ళందరూ కూడా నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపడాలి. అంత మాత్రమే కాదు తండ్రి, గత సంవత్సరంలో మా జీవితంలో ఏ విధంగా జరిగిన ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలు దేవుని కృపతో నింపి మీరు నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ రాకడాల్సిన నీ చిత్తమైతే
రేపు ఆదివారం మేమందరం కూడా కలుసుకొని ఇంకా ఎన్నో విషయాలు నీ యొక్క వాక్య వెలుగు నేర్చుకుని కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి ప్రభా. బిడ్డలని కృపగా సమర్పిస్తూ బిడ్డల యొక్క రోగాలన్నింటినీ ముట్టి స్వస్థపరచండి. సమస్య నుంచి విడుదల దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే నేను ఎరగని వాళ్ళుగా ఉంటున్నారు, పాపులుగా ఉంటున్నారు, పాపుల్ని రక్షించండి. నీ రాకడ రాజ్యం సిద్ధపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని బిడ్డల్ని కృపగా సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం కూడిన ప్రతి బిడ్డకు దేవుని రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధాన్ని సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తు సంపూర్ణ విజయం, వాది క్రియలకంత నాశనం, యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మనం ఆదివారం కలుసుకోబోతున్నాం ఆరాధనలో. ఈ లైవ్ లో ఉన్న వాళ్ళు ఆరాధన ఆదివారం ఉదయం 9:15కి లైవ్ లో కలుసుకోబోతున్నాం. అప్పటి వరకు దేవుని కృప అంతా కూడా మీ అందరికీ కూడా నిత్యం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, అందరికి వందనాలండి. ఈ ఆరాధన ముగించబడింది.